బ్యాక్ ఎండ్ రెడీ, ఏపీఎస్ రెడీ, కానీ యాప్ స్టిల్ కంప్లీట్ అనిపించలేదు. వెల్కమ్ టు డే 31 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ ఫ్యూ వీడియోస్ లో నేను బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేశాను, Node.js, Express.js, MongoDB. బట్ ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్ గురించి చెప్తాను. బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తుంది, డేటా సేవ్ అవుతుంది, డేటా ఫెచ్ అవుతుంది, కానీ ఫ్రంట్ ఎండ్ చూస్తే చాలా బేసిక్ గా అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, మన స్టాక్ ఇంకా కంప్లీట్ కాలేదు. HTML, CSS, JavaScript యూజ్ చేసి పేజెస్ క్రియేట్ చేయొచ్చు, కానీ రియల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మోడర్న్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ కావాలని రియలైజ్ అయ్యా. అప్పుడే రియాక్ట్ గురించి సీరియస్ గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. రియాక్ట్ చేసే ఎందుకంటే డైనమిక్ యూఐ క్రియేట్ చేయడానికి, కాంపోనెంట్స్ బిల్డ్ చేయడానికి, లార్జ్ యాప్స్ మేనేజ్ చేయడానికి రియాక్ట్ హెల్ప్ చేస్తుందని తెలిసింది. బ్యాక్ ఎండ్ నేర్చుకున్నప్పుడు ఒక న్యూ వర్డ్ ఓపెన్ అయింది. ఇప్పుడు రియాక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్, కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం ఫియర్, బట్ రెడీ టు లెర్న్. సో డే 31 లో నేర్చుకున్న లెసన్, బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్ అయ్యాక ఫ్రంట్ ఎండ్ మోడర్న్ అవ్వాలి, అప్పుడే ఫుల్ స్టాక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను రియాక్ట్ చేసి అంటే ఏంటి అండ్ నేను ఎలా అర్థం చేసుకున్నానో షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 31 ఆఫ్ మై జర్నీ. Follow and subscribe for the next part. Bye.